అందరికీ నమస్కారం. తెలుగు వాళ్ళంటే చాలా మర్యాదస్తులు, పద్ధతిగా ఉంటారు. మన ట్రెడిషన్స్ ఫాలో అవుతాం అని ప్రపంచమంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను, ట్విట్టర్‌లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వెషన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2, 3 రోజుల క్రితం నా తమ్ముడు సాయిధరమ్ తేజ్ హనుమంతు అన్న వ్యక్తి వీడియో ఎందుకిలా చేశాడు అని క్వెషన్ చేసేసరికి అది ఎంత జుగుప్స్‌గా ఉండిందంటే ఆ వీడియో తెలంగాణ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకుంటారని చెప్పిన దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళందరికీ చాలా థాంక్స్. ఈ హనుమంతు కూడా ఒక మంచి కుటుంబం నుంచి వచ్చున్నారు. ఆయన ఎందుకు ఇలాగా బిహేవ్ చేశారో అర్థం కావట్లేదు. ఆయన ఫ్రెండ్స్ దాంట్లో ఆనందం ఏముంది? ఒక చంటి బిడ్డ. ఆ బిడ్డకి 2, 3 సంవత్సరాలు కూడా ఉండదు. ఆ బిడ్డ గురించి అంత సెక్సువల్‌గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అండ్ అసలు దాని గురించి మాట్లాడుతూనే ఒళ్ళు జలధరిస్తుంది. ఇట్స్ రియల్లీ రాంగ్. మనం తెలుగు వాళ్ళం అలాంటి వాళ్ళం కాదు. ఒక 2, 3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి చాలా లెటర్‌లు, ఈమెయిల్స్ వచ్చాయి. యాక్టర్స్, యాక్ట్రెసెస్ దగ్గర నుంచి. వీళ్ళందరూ కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్‌లోను, ట్విట్టర్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను. మీరు యాక్షన్ తీసుకోవాలి. మీరు మాకు సపోర్ట్ చేయాలని వచ్చారు. సో, ఇంకా డీటెయిల్‌గా ఈయన వీడియోస్ చూస్తుంటే అసలు ఈ హనుమంతు వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఇంకా కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వెషన్ అడుగుతున్నా. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్‌గానే చూడాలా మీరు? మీ మదర్ లేరా మీకు? మీకు సిస్టర్ లేరా? లేకపోతే మీ వైఫ్ గాని, లేకపోతే మీ డాటర్ గాని ఇంతమంది సొసైటీలో సృష్టికి మూల కారణం ఆడది. శక్తి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు మనం మనుషులుగా బతికేది వేస్ట్. మేమందరం యాక్టర్స్. మేమందరం నటీనటులం. మేమందరం శిరస్సు వంచి తెలుగు ప్రజలకి నమస్కరిస్తాం. ఎందుకంటే ప్రేక్షకులు గాని మమ్మల్ని ఆదరించకపోతే మేమందరం లేము. బట్ ఒక హీరోయిన్‌ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో. ఆయన నిన్న ఫోన్‌లో మాట్లాడారు. ఆయన చెప్పడం, "ఒరేయ్ విష్ణు, నా ఫోటోస్ చాలా మీమ్స్‌లో వాడతారు. నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఏదో సరదాగా చాలా విషయాల్లో వాడతారు. అది బానే ఉంటదిరా. కానీ ఇలాంటి జుగుప్సకర వీడియోస్‌లో కూడా నా ఫోటోలు వాడుతున్నారు. ఇది ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి. అది మన తెలుగు వాళ్ళం ఇలా కాదురా. మన పద్ధతి ఇలా కాదు. మీరందరూ మీ జనరేషన్ మీరు చూసుకోవాలి" అని ఆయన కూడా చాలా బాధపడారు. మై సిన్సియర్ అపీల్. యూట్యూబ్‌లో ఇలాంటి వీడియోస్ ఏసే వాళ్ళందరికీ, ఇలాగ ట్రోలింగ్ వీడియోస్ ఏసే వాళ్ళకి, హీరోయిన్స్ పైన అసభ్యకరంగా మాట్లాడే వారికి, ఈ వీడియో వచ్చిన 48 గంటల్లో దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు గాని తీయకపోతే 48 అవర్స్ తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్‌తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ గాని ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి కంప్లెయింట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నేను సిన్సియర్‌గా ఐయామ్ అపీలింగ్ టు ద తెలంగాణ చీఫ్ మినిస్టర్, టు మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, ఆంధ్ర చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వీఆర్ ఆల్ రిక్వెస్టింగ్ యూ టు సపోర్ట్ అస్ అగెయిన్స్ట్ దిస్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ అ ఫ్యామిలీ. దయచేసి రిమూవ్ ద వీడియోస్ ఇన్ ద నెక్స్ట్ 48 అవర్స్. థ్యాంక్ యూ. కొంచెం సీరియస్ సబ్జెక్ట్, సినిమాతో సంబంధం లేదు. మీరు అలా రెస్పాండ్ తలుచుకోకపోతే పక్కన పెట్టేసేయండి. ఓకే రాజు, థ్యాంక్ యూ. ఇప్పుడు ఫన్ మంత్ అనే కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. ఏంటిది? ఫన్ మంత్ అని కాంట్రవర్సీ ఒకటి నడుస్తుంది. మన మనోజ్ గారు కూడా దాని మీద పెద్ద ఫైట్ చేస్తున్నారు. ఒక చిన్న పాపని అబ్యూజ్ చేసి, చైల్డ్ అబ్యూజ్, ట్రోలర్స్, రోస్టర్స్ అని చెప్పేసి ఫన్ మంత్ అనే ఒక ఛానల్ వాళ్ళు, మన మనోజ్ గారు కూడా దాని మీద చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. అంటే మాకు తెలిసి మంచి ఫ్యామిలీ అంటే ఓన్లీ సినిమాలే కాదు, సొసైటీలో ఉన్న గుడ్ కూడా వాళ్ళు గుడ్ కోసం ఫైట్ చేస్తారు, బ్యాడ్ని అపోజ్ చేస్తారు. సో మీ తమ్ముడు, మా హీరో మనోజ్ గారు ఇలా మంచి విషయాలు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు. దీని మీద మీ కామెంటు, ఇలాంటి ట్రోల్స్ని ఎలా ఆపాలి, సమాజాన్ని బ్యాడ్ చేసే వీళ్ళని ఎలా ఆపాలి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
అంటే నాకు బాధ వేస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇంత ఇంత నెగటివిటీతో కూడా ఉన్నారా అని. బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్ళకి రోటీ కప్డా మఖాన్ ఈ మూడు ఉంటే వాళ్ళు ఇలా చెయ్యరేమో అని. యూట్యూబ్లో తమ్నెయిల్స్ చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా చేసావంట కదా అని. అమ్మే నేను నీ దగ్గరే ఉన్నాను కదే. అవును కదా, కానీ ఇలా ఎందుకు రాశారు? ఐ సెడ్ ఫస్ట్ నువ్వు చూడడం మానే. బట్ చూడడం మానేయడం కుదరదు, స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం. అందరూ నేర్చుకుంటున్నారు. అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మీ మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో, అది మీరు క్లిక్ చేస్తే నేను మేజర్ చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను. దానికి స్లాప్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతోటి డిస్కషన్ ఎలా చేయాలండి? చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళని అడ్డంగా నరకాలని నా ఉద్దేశం, నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం. 1.3 బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి. వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను. అట్లీస్ట్ ఒక 600 and odd మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట. ఒక 6,000 మంది కానీ మనం బయటకు వెళ్తే ఏమైపోతారండి? మనం గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి. సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవును తిన్నారనో, ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో, ఎవరో ఒకరు మతాన్ని కరెక్ట్ చేస్తున్నారనో అని బాధపడమాకండి. ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను. చూస్తే అర్థమైపోతుంది. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అటు చంద్రబాబు నాయుడిని, అలాగే డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, అలాగే ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా టేక్ ఇమీడియట్ యాక్షన్ అగైన్స్ సచ్ హారిఫిక్ బిహేవియర్ టు ఎన్ష్యూర్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ అగైన్. ఇలాంటి సంఘటన మళ్ళీ ఇంకొకటి జరగొద్దు అని చెప్పేసి, ఇలాంటి ఒక దారుణమైన సంఘటనలు జరగకూడదు, దీనికి సంబంధించి మీరు వెంటనే ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఐ ఆల్సో కాల్ ఆన్ టెక్సస్ ఆఫీషియల్స్, బెక్సార్ కంట్రీ ఏ, కాస్కో గవర్నమెంట్ అండ్ టెక్సస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ప్రొటెక్టివ్ సర్వీస్ to investigate, to take swift action. I have screenshots of my message to provide to officials when needed. Additionally, I request US Embassy in India and Indian Embassy in US to coordinate with local authorities to address this serious issue. అంటే ఈ ఇష్యూ పైన అటు యుఎస్ గవర్నమెంట్కి సంబంధించి, అలాగే ఇక్కడ నుంచి అటు యుఎస్ గవర్నమెంట్కి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించి అసలు మీరు అటువంటి వీడియోస్ని ముందుకి కూడా తీసుకురావద్దు, ఎంకరేజ్ కూడా చేయొద్దు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వీడియోకి సంబంధించి ఇంకోటి ఏంటంటే, చైల్డ్ సేఫ్టీ, ఉమెన్ ప్రొటెక్షన్ మస్ట్ బీ ఆన్ అవర్ టాప్ ప్రయారిటీస్. సైలెన్స్ ఇన్ అండ్ ఇన్యాక్షన్ ఆర్ నాట్ ఆప్షన్స్. అంటే ఇప్పుడు ఇది ఆప్షన్ లాగా పెట్టుకోకుండా దీనికి సంబంధించి మనము ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పేసి దీనిపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిప్లై ఇస్తూ, మాకు పిల్లల భద్రత ముందంజలో ఉంటుంది, ఖచ్చితంగా మేము దీనిపైన యాక్షన్ తీసుకుంటాము, మీరు దీనికి సంబంధించి స్పందించినందుకు థ్యాంక్ యూ, విల్ టేక్ ఎన్ యాక్షన్ ఫర్ షూర్ అని చెప్పేసి ఆయన రీట్వీట్ చేయడం జరిగింది. సో మొత్తంగా ఈ సోషల్ మీడియాలో జరిగిన హల్చల్ 2 రోజులుగా గవర్నమెంట్ వరకు వెళ్ళేంత పరిస్థితి వరకు తీసుకొచ్చింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి. అది వచ్చేసి ప్రణీత్ హనుమంత్ అనే ఒక వ్యక్తిది. అసలు ఈయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఎలా పరిచయం అంటే, ఆయన కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, నార్మల్గా మనం కామెడీ వీడియోస్ అవన్నీ చూస్తూ ఉంటాం, వాటికి సంబంధించి కామెడీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. అందులో దానికి వీళ్ళు రియాక్ట్ అవుతారు. జూమ్ మీటింగ్స్లలో వండుకుంటూ ఒక 5 మెంబర్స్ ఉంటే, లేకపోతే 3-4 మెంబర్స్ ఉండి వాళ్ళు దానిపైన రియాక్ట్ అవుతూ ఉంటారు. కామెడీ వీడియోల వరకు బాగానే ఉంది, పక్కన వాళ్ళని ట్రోల్ చేయడం వరకు ఓకే, ఒక లెవెల్ వరకు బాగానే ఉంది. కానీ రీసెంట్గా వాళ్ళు ఒక వీడియో చేయడం జరిగింది. అదేమిటి అంటే, ఒక తండ్రి ఇంకొక చిన్న పాపకి సంబంధించి ఒక వీడియో ఉంటుంది, దానిపైన అసభ్యకరంగా మాటలు మాట్లాడడం జరిగింది. కొన్ని మాటలైతే అసలు ఈ జనరేషన్లో ఎవరు వినకూడదు అనే విధంగా కూడా కొన్ని మాటలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి మాటలు ఉన్నప్పుడు అసలు అటువంటిది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయకూడదు. అండ్ అందులో వాళ్ళే మాట్లాడుకుంటారు, ఇంకా దీనిపైన ఎక్కువ మాట్లాడితే బీప్ అవుతుంది అని.
మరి అలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమిటి అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలామంది దీనిపైన అగెనిస్ట్ అవుతున్నారు. అయితే ఇది వైరల్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఎంతైతే తొందరగా గుడ్ స్ప్రెడ్ అవుతుందో అంతే తొందరగా బ్యాడ్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. సేమ్ వేలో దీనికి సంబంధించి ఎవరెవరైతే మీమర్స్ ఉన్నారో, ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో వాళ్ళు దానిపైన ఇంకా ట్రోల్ చేయడం జరిగింది. ఆ ట్రోల్ చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరికి ఇదొక వీడియో ఉంది, వీళ్ళు దీనిపైన కమెంట్ చేశారు అని అయితే తెలిసింది. అయితే దానికి స్పందిస్తూ సాయి దుర్గా తేజ్ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో సాయి దుర్గా తేజ్ ఆయన కెరియర్లో ఇప్పుడు బ్రో మూవీ తర్వాత ఇప్పుడు దానికి సంబంధించి విరూపాక్ష మూవీ కానివ్వండి, దాని తర్వాత ఏ మూవీస్ అయితే ఉన్నాయో వాటి అన్నిటికీ సంబంధించి మంచి రెస్పాన్స్ సంపాదించుకున్నాడని చెప్పొచ్చు. ప్రజెంట్ ఆయన ఈ ట్వీట్కి స్పందించడంతో ప్రతి ఒక్కరూ ఆయన వైపే చూస్తున్నారు. ఆయన ఏమన్నారంటే ఈ ఏదైతే వీడియో ఉందో దీనికి సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అలాగే అటు ఏపీ గవర్నమెంట్ 2 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అలాగే డిప్యూటీ సీఎంలు తొందరగా దీనిపైన రియాక్ట్ అవ్వాలి, ఇలాంటివి జరగకుండా కాపాడాలి. ఎందుకంటే అటు మహిళలకి అలాగే పిల్లలకి భద్రత కల్పించడమే ఇటు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్య బాధ్యత. అది ఎలా మర్చిపోతున్నారు? దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఆ యూట్యూబర్కి సంబంధించి ఆయనకి అసలు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఏంటి ఇంత అసభ్యకరంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే దానిపైన కూడా చర్చించాలి అని చెప్పేసి అయితే ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ ఆయన ట్వీట్ సోషల్ మీడియా మొత్తంలో చక్కర్లు కొడుతుంది. సో ఈ టాపిక్ పైన మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా సుధీర్ బాబు చేసిన ఒక మూవీ చాలా మటుకి అటు థియేటర్ పరంగా కొంతమందికి నచ్చినప్పటికీ ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది. అదే హరోం హర. అయితే ఈ మూవీకి సంబంధించి ఈ మూవీలో రీసెంట్గా ఎవరైతే ట్రెండింగ్లో ఉన్న ప్రణీత్ హనుమంత్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన అందులో యాక్ట్ చేయడం జరిగింది. విలన్ పాత్రలో సెకండ్ విలన్గా ఆయన అయితే పోషించారంట. అయితే ఇప్పుడు సుధీర్ బాబు దానిపైన మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఇతను ఇలాంటి వాడని మా క్రూకి కానీ మా టీంకి కానీ ఎవ్వరికీ తెలియదు, నా తరపున నా హోల్ టీం తరపున మమ్మల్ని క్షమించండి అంటూ ఆయన ప్రేక్షకులకు అలాగే నెటిజన్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాలో ఏదైతే హరోం హర మూవీలో ఈయన విలన్గా చేశారు. అది కూడా ఆయన యూట్యూబ్ ఛానల్ చూసి కాకుండా ఆయన ఆడిషన్ ఇచ్చినప్పుడు ఆయన కేపబిలిటీని చూసి ఇచ్చారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి అప్పట్లో అటు టీం వాళ్ళైనా సరే బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేయరు, ఆబ్వియస్లీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటారు, ఎలా యాక్ట్ చేస్తున్నారు ఏంటి అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న తర్వాత మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఓటీటీలో రాబోతున్న ఈ మూవీకి సంబంధించి ప్రజెంట్ ఒక విధంగా చర్చ జరుగుతుంది అని చెప్పొచ్చు. అసలు అలాంటి వాళ్ళని ఎలా తీసుకుంటారు ఏంటి అనేది అడగకన్నా ముందే, అంటే జనాలు దాన్ని అపోజ్ చేయకన్నా ముందే సుధీర్ బాబు దానికి సంబంధించి ట్వీట్ పెట్టడం జరిగింది. మేము దీనికి క్షమించమని అడుగుతున్నాము, మాకు అసలు ఎలాంటి అప్డేట్ కూడా లేదు, అసలు వీడు ఇలాంటి వాడని మాకు తెలియదు, మేము దీనిపైన మేము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం, అసలు దీనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, నా తరపున నా టీం తరపున నేను మొత్తం అందరికీ క్షమించమని అడుగుతున్నాను, వీడు ఇలాంటి వాడని తెలుసుంటే మేము అసలు సీన్ కూడా ఆయన క్యారెక్టర్ కూడా ఇవ్వకపోయే వాళ్ళము, కానీ సినిమా కంప్లీట్ అయిపోయింది, ఓటీటీలోకి రాబోతుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్గా ప్రజెంట్ ఆయన ట్వీట్ ఎక్కువగా వైరల్ అవుతుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ యూట్యూబ్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్స్లో ఎవరైతే ఫేమస్ అవుతున్నారో వాళ్ళు సినిమాల్లోకి వెళ్తున్నారు. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరికి మంచి బ్యాక్గ్రౌండే ఉండాలని రూల్ లేదు. ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏదో ఒకటి బ్యాడ్ది ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి దాంట్లోనే ఇప్పుడు ప్రణీత్ హనుమంత్ అని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాతనే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారేమో. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు బయటకి రావడంతో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన పని ఉంది. ఎందుకంటే బ్యాక్ స్టోరీ తెలుసుకోకుండా జస్ట్ యాక్టింగ్ పరంగా చూస్తే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎదురవుతాయని, అలాగే ఆయన పెట్టిన ట్వీట్కి సంబంధించి అటు నెటిజన్స్ కూడా కొంచెం ఒక విధంగా ఫైర్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకు అసలు ఏమీ తెలుసుకోకుండా ఎందుకు తీసుకున్నారు ఏంటి అని. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. ఒక విధంగా ఆయన ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరుతో కాకుండా నేను ఒక చిన్న యూట్యూబర్ని అనే పేరుతోని ఇండస్ట్రీలోకి రావాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఆయన ఇష్యూ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇంకా ట్రెండింగ్ అవుతుంది అనుకోవచ్చు. సో మరి వెయిట్ చేసి చూడాలి. అసలు ఈ సినిమాలో ఆయన యాక్టింగ్కి సంబంధించి కూడా ఇటు ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళని ఇటు అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అసలు ఆయన చేసిన పనిపైన మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి.